ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు స్టూడెంట్గా ఉండి మీకు కనుక పర్సనల్ లోన్ అవసరం ఉంది అనుకునే కనుక ఈ వీడియో మీకోసమే అనమాట. మా వీడియోలో యాజ్ ఏ స్టూడెంట్గా మనము పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో పర్సనల్ లోన్కి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాసెస్ ఏంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఓకే, సో మీకు కనుక ఖచ్చితంగా పర్సనల్ లోన్ అవసరం ఉంది అనుకుంటే వీడియోని పూర్తిగా చూసి వెంటనే అప్లై చేసుకోండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం ఎంత సింపుల్గా అప్లై చేసుకుంటామో అంత ఫాస్ట్గా మనకు లోన్ అయితే శాంక్షన్ అయితే అయిపోతుంది అనమాట. వితిన్ మినిట్స్లో మనకు అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఒక స్టూడెంట్ కాదు, సో మీరు ఒక ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి. సో మీకు కూడా పర్సనల్ లోన్స్ అయితే ఉన్నాయండి. ఇది చూడండి, ఇది మన వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇది చూడండి, క్రెడిట్ కార్డ్స్. సో మీకు క్రెడిట్ కార్డ్స్ అవసరం ఉంటే కనుక ఇక్కడ ఇది లింక్ ఓపెన్ చేసుకొని సో మీకు ఏదైతే అవసరం ఉందో అది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. ఓకే, సో అలాగే ఇండస్ ల్యాండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్. ఈ విధంగా మీకు ఏది అవసరం ఉందో అది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది. అలాగే ఇది చూడండి, పక్కన చూడండి, పర్సనల్ లోన్స్ ఓపెన్ చేసుకోండి. చూడండి, సో మనీ వ్యూ పర్సనల్ లోన్స్, అలాగే క్రెడిట్ బి, ఎం పాకెట్, తర్వాత ప్రివ్యూ. ఈ విధంగా మీకు చూడండి, మనకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎంత అమౌంట్ కావాలి, సో ఎంత ఇంట్రెస్ట్ రేట్లో ఉండాలని చెప్పేసి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు మీరు ఈ యాప్లో మనీ వ్యూ యాప్లో మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు లోన్ అప్లై చేసుకుంటే అదే యాప్లో మీకు లోన్ అయితే రాదనమాట. కాబట్టి మీరు వేరే యాప్కి ట్రై చేయండి. కేడిబి కావచ్చు, లేకపోతే ఎం పాకెట్ కావచ్చు. ఈ విధంగా మీరు వేరే యాప్స్ ట్రై చేసుకొని అప్లై చేసుకోండి. అప్పుడు మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. ఓకేనా? సో ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ మనకు మీ పర్సనల్ డీటెయిల్స్ కావాలి, అలాగే ప్రూఫ్ కావాలన్నమాట. లైక్ అడ్రస్ ప్రూఫ్ కావాలి, తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, నెక్స్ట్ మీ శాలరీ డీటెయిల్స్ కావాలన్నమాట ఎంప్లాయీ అయితే కనుక. ఓకేనా? సో ఆ 3 డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవాలి. అలాగే పాన్ కార్డ్ అనమాట. ఈ డీటెయిల్స్తో మీరు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఇది. ఫ్రెండ్స్, మనము ఫస్ట్గా ఎం పాకెట్లో మనం లోన్ తీసుకునే ముందు మనము ఆ బెనిఫిట్స్ చూద్దామండి. సో ఈ యాప్లో మనం లోన్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ అంటే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మీరు బెనిఫిట్స్ చూడండి. లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 500 రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మనకు 30,000 రూపీస్ అయితే లోన్ శాంక్షన్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా మనకు ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, 100% ఆన్లైన్ ప్రాసెస్. నో పేపర్ వర్క్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. అప్ టు 4 months లోన్ అయితే మీకు ఇస్తారు. అంటే ఈఎంఐ మీరు కట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్ 24% to 48%. డిస్బర్స్ అయితే చూడండి, గెట్ డిస్బర్స్ ఇన్ మినిట్స్. సో మీరు లోన్కి అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు వితిన్ 30 minutesలో లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది చూడండి, ఇన్స్టాంట్ పర్సనల్ లోన్స్ ఫర్ స్టూడెంట్స్, ఎస్పెషల్గా ఇది స్టూడెంట్స్కి అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఒక స్టూడెంట్సే కాదు, ఎంప్లాయీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఉంటే కనుక చూడండి, 18 years ప్లస్ ఏజ్ అయితే ఉండాలి. ఇన్కమ్ రేంజ్ 9,000 ప్లస్ అయితే ఉండాలి. సో మనకు డాక్యుమెంట్స్ కావాలి కదా, ఇది చూడండి, ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి అనమాట. సో యాజ్ ఏ స్టూడెంట్గా మనకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు. ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి. అలాగే స్టూడెంట్స్కి వ్యాలిడ్ కాలేజ్ ఐడి కార్డ్, లేకపోతే పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లైక్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా కావాలన్నమాట. ఓకే, సో ఐడెంటిటీ ప్రూఫ్కి, అడ్రస్ ప్రూఫ్కి మనకు ఒకటే సరిపోతుంది, ఆధార్ కార్డ్ సరిపోతుంది రెండింటికి. ఓకే, నెక్స్ట్ సో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే కనుక చూడండి, ఫస్ట్ మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎం పాకెట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎం పాకెట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత అది ఓపెన్ చేసుకొని సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ యువర్ ప్రొఫైల్ అనమాట. అంటే మీరు మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మీరు స్టూడెంటా, లేకపోతే ఎంప్లాయిడా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీ, మీరు అది ఆ ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా?
దాని తర్వాత ఇది చూడండి, ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ మీరు ఐ డోంట్ నో అని చెప్పేసి మీరు స్కిప్ అయితే చేసేసేయండి, సరిపోతుంది. తర్వాత మీరు లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మీరు చూస్ చేసుకోండి లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మీరు పర్మిషన్స్ అన్నీ మీరు అగ్రీ అయితే చేయాలన్నమాట. సో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్ని కూడా మీరు అగ్రీ చేయండి, అంటే యాక్సెప్ట్ చేయండి. దాని తర్వాత మనకు హోమ్ పేజ్కి అయితే తీసుకుపోతుంది. హోమ్ పేజ్లో మీరు ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళేసి మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో హోమ్ పేజ్లో మనకి ప్రొఫైల్ సెక్షన్లో కేవైసీ అడుగుతుంది అనమాట. సో చూడండి, కేవైసీ అడుగుతుంది. సో ఓటర్ ఐడి లేకపోతే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఆధార్ అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అంటే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ యువర్ కేవైసీ డీటెయిల్స్ అనమాట. అంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ మీ పేరు, జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ అలాగే కరెంట్ అడ్రస్ రెండు కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు కనుక వాట్సాప్ నెంబర్ ఉంటే కనుక ఆ వాట్సాప్ నెంబర్ మీరు ఓకే చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో మీరు యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీకు అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. యాజ్ ఎ స్టూడెంట్కి మీకు వర్తించదు. ఇది మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే యాజ్ ఎ స్టూడెంట్గా అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఏమైతే అడుగుతుందో అవి మీరు ఇచ్చేయండి అనమాట. అంటే మీ కాలేజ్ ఐడి కావచ్చు, లేకపోతే మీ కాలేజ్ నేమ్ ఎవరిని కూడా అడుగుతుంది, అవి ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేసుకొని ప్రొవైడింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే సో బ్యాంక్ ఆర్ఐసి కోడ్ కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, లేకపోతే బ్యాంక్ పేరు కానీ ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత చూడండి, రికార్డింగ్ ఏ వీడియో అనమాట. అంటే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పైన, అంటే మీ మొబైల్ స్క్రీన్ పైన ఒక టెక్స్ట్ అయితే చూపిస్తుంది. ఆ టెక్స్ట్ మీరు లౌడ్గా చదువుతూ రికార్డింగ్ చేయాలన్నమాట. రికార్డింగ్ చేసి సబ్మిట్ చేయాలి, అంతే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, టేకింగ్ ద లోన్ అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్. సో ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆల్ యువర్ డీటెయిల్స్, అంటే మీరు అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్కి వెళ్తే కనుక హోమ్ పేజ్ టాప్లో మీకు లోన్ ఎంత శాంక్షన్ అయింది మీకు చూపిస్తున్నాను అనమాట. సో అది ఓపెన్ చేసుకొని మీకు లోన్ ఎంత కావాలి, సో వాళ్ళు ఎంత శాంక్షన్ చేస్తారు, మీకు ఎంత కావాలి. ఓకేనా? సో మీకు ఎంత కావాలి, ఎన్ని మంత్స్ కావాలి, ఈఎంఐ ఎన్ని మంత్స్ కావాలి, అది మీరు చూస్ చేసుకొని రిక్వెస్ట్ లోన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు లోన్ అయితే శాంక్షన్ అయిపోతుంది అనమాట. వితిన్ 30 minutesలో మీకు లోన్ అయితే అప్రూవ్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఓకే, చూడండి. సో ఇక్కడ మీరు రిక్వెస్ట్ లోన్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే మీకు అడుగుతున్నాను అనమాట. అంటే మీకు కొన్ని మీరు టర్మ్స్ అయితే అగ్రీ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ కూడా మీరు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇవన్నీ మీరు టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఐ అగ్రీ క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత మనకు అగ్రిమెంట్ అయితే చూపిస్తుంది, అంటే మనకు కాంట్రాక్ట్ అయితే చూపిస్తుంది. సో అది మీరు ఓకే చేసేయండి, అంటే మీరు అగ్రీ చేసేసేయండి. అగ్రీ చేసిన తర్వాత ఫైనల్గా మనకు అమౌంట్ అయితే వితిన్ 30 minutesలో మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు 1 by 1 స్టెప్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.